పేతురు గారిని పిలిచి, ప్రభు మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని వినుటకు దేవుని సముఖంలో మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పాడు. కనుక మా ప్రభువా, ఏమైతే మీరు మాకు ఆజ్ఞాపిస్తారో, మాతో మాట్లాడతారో వాటన్నిటిని వినుటకు నాయన మమ్మలను సంసిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. అల్పుడను, అయోగ్యుడను ఆయన ఈ లోక జ్ఞానముతో కాకుండా మీ పరిశుద్ధ జ్ఞానముతో నింపి మరుగు చేసి మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈనాటి వాక్య ధ్యానము మనము చదువుకున్న పాటను బట్టి లేక పాడుకున్న పాటను బట్టి చదువుకున్న వాక్యాన్ని బట్టి ఇప్పటికీ గ్రహించి ఉంటాము అని భావిస్తున్నాను. అది ప్రభు యొక్క రాకడకు సంబంధించినటువంటి ధ్యానాన్ని మనం కలిగి ఉండబోతున్నాము. ప్రభు రాకడ ప్రస్తుత దినాల్లో ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి ఉపదేశం ఏదైనా ఉంది అంటే రాకడ ఉపదేశమే. ఎందుకంటే వినడానికి ఆసక్తి తక్కువగాను, చెప్పేవారు కూడా చాలా తక్కువగాను ఉంటున్న దినాల్లో మనం ఉంటున్నాము. అంతా కూడా మనకి ఇంకా లోక సంబంధంగాను, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కలిగి ఉండే రీతిగాను దేవుని వాక్యం విరివిగా బోధించబడతా ఉంది. కానీ ఈ చివరి దినాలలో మనం ఎక్కువగా చదువుకొనవలసింది, వినవలసినది, నేర్చుకొనవలసినది, గాయకొనవలసింది ప్రభు యొక్క రాకడకు సంబంధించినటువంటి సంగతులను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనకు కనిపిస్తుంది. సమయము సమీపించినది. సమయము సమీపించినది. మనము దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, దేని గురించి అయితే పరిశుద్ధ లేఖనాలు వ్రాస్తూ వచ్చాయో ఆ సమయము చాలా దగ్గరగా ఉంది అనే విషయాన్ని మనము మొదటిగా గ్రహించాలి. అది ప్రభు యొక్క రాకడ సమయం. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలైనా, పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన ప్రవచనాలైనా ఏది తీసుకున్నప్పటికీ కూడా దేవుని రాకడ చాలా చాలా దగ్గరగా ఉంది అనే సత్యాన్ని మనము తప్పనిసరిగా నేర్చుకుంటాము. అయితే రాకడ అని చెప్పిన వెంటనే మనకి గుర్తుకొచ్చేటువంటి కొన్ని సంభవాలు మనకు బాగా తెలుసు. యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఇంకా ప్రేమ చల్లారిపోతుంది. ఇవన్నీ కూడా మనము చెప్పేస్తూ ఉంటాం, ఎందుకంటే మనం వాటిని పదే పదే వింటూ వచ్చాము. అయితే రాకడను గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనమును గురించి వ్రాయబడుతున్నటువంటి మాటల్లో ఒక మాట ఏమిటంటే, ఆ దినమును గూర్చి అయినను, ఆ సమయమును గూర్చి అయినను తండ్రి మాత్రమే తెలుసుకుంటారు తప్ప ఈ లోకంలో ఎవరికి తెలియదు, దేవదూతలకు కూడా తెలియదు, కుమారునికి కూడా తెలియదు అని వ్రాయబడింది. అంటే ప్రభు యొక్క రాకడ ఏ రోజైతే ఉందో ఆ రోజు అది రహస్యంగా ఉంది. అది ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఆ రోజు మనకు తెలిస్తే గనక, ఒకవేళ మనకు తెలుసు గనక దాని కొరకు మనం సిద్ధపడవచ్చు. ఒకవేళ అంతకుముందు లేకపోయినా సిద్ధపడవచ్చు అనే ఆలోచన ఉండొచ్చు. ఎగ్జామ్స్ డేట్స్ ముందుగానే ఇచ్చేస్తారు. ఆ ముందుగానే డేట్స్ ఇవ్వడం వలన కొంతమంది ఏం చేస్తారు, అప్పటి వరకు పుస్తకం తీని వాళ్ళు కూడా ఆ సమయంలో ఆ కొంచెం గ్యాప్లో వారు పుస్తకాలు తీసి కాస్త ఏదో విధంగా కష్టపడి చదువుకొని పాస్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మనకు ఆ డేట్ తెలియదు, ఆ రోజు మనకు తెలియదు. అది రహస్యంగా ఉంచబడింది. అది ఎవరి చేతిలో ఉంది అంటే కేవలం తండ్రి చేతిలో మాత్రమే ఉంది అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఆలోచన చేసుకోవాలి. ప్రభు రాకడికి సంబంధించిన ఆ మాట ఎంత హెచ్చరికతో కూడినదో ఒకసారి మనం తెలుసుకోవాలి. కనుక దేవుని రాకడికి సంబంధించిన రోజు రహస్యమైనది, అది మరుగు చేయబడింది. మరొక మాట యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు. ఏమనంటే అది అకస్మాత్తుగా వస్తుంది. ఎంత అకస్మాత్తుగా వస్తుంది అంటే, ఒక వెలుగు తూర్పున పుట్టి పడమర మెరిసినట్లుగా యేసయ్య రాకడుంటుందంట. అంటే ఏమవుతుంది అంటే అది అకస్మాత్తుగా మనం ఎదురు చూడలేము, మనము ఈ క్షణమే అని చెప్పలేము. మనము కనిపెట్టినటువంటి సమయంలో ప్రభు యొక్క రాకడ ఉంటుంది. అది రహస్యము. రెండవది, అది అకస్మాత్తుగా వస్తుంది కనుక మనం కనీసం ప్రిపేర్ అవ్వడానికి కూడా అవకాశం లేదు. అందుకని బైబిల్లో ఉంటుంది, మిద్ది మీద ఉన్నవాడు కిందకి దిగకూడదు,
పొలములో ఉన్నవాడు ఇంటికి రాకూడదు. అంటే దాని అర్థం ఏంటి? ఇక నీకు అవకాశమే లేదు, ఆ సమయం ఇక లేదు. నువ్వు మిద్ది మీద నుంచి, అంటే పైనున్న ఫ్లోర్లో నుంచి కిందకి దిగే సమయమే లేనప్పుడు ఇక మనకు ఆ సమయాన్ని గుర్తించండి అది ఎలా ఉంటుందో. కనుక దేవుని యొక్క రాకడ అనేది మరుగు చేయబడినటువంటి దినము. రెండవది, దేవుని రాకడ అనేది అకస్మాత్తుగా వస్తుంది. అది ఈ క్షణమా ఆ క్షణమా అని చెప్పలేము. వాక్యంలో 3 విషయాలు వ్రాయబడ్డాయి. అందులో ఒకటి ఏంటంటే బైబిల్లో చెప్పబడతా ఉంది, ఇద్దరు పడక మీద ఉన్నప్పుడు రావచ్చు, ఇద్దరు పొలములో ఉన్నప్పుడు రావచ్చు, ఇద్దరు తిరుగులు విసురుతున్నప్పుడు రావచ్చు. ఎందుకు ఈ మాటలు ప్రభు చెప్పారు అని అంటే, ఇద్దరు పొలములో ఉన్నప్పుడు అంటే అది పగలు విషయాన్ని సూచిస్తూ ఉంది, పగటి వేళను సూచిస్తూ ఉంది. ఇద్దరు పడక మీద ఉన్నప్పుడు అంటే అది రాత్రి సమయాన్ని సూచిస్తూ ఉంది. ఇద్దరు తిరుగులు విసరడము అంటే ఉదయం ఆహారం సిద్ధం చేసుకుంటారు, సాయంకాలం ఆహారం సిద్ధం చేసుకుంటారు. అంటే అది ఉదయమైనా సాయంత్రమైనా కావచ్చు. అంటే దాని అర్థం రాత్రి అయినా కావచ్చు, పగలైనా కావచ్చు, ఉదయమైనా కావచ్చు, రాత్రి అయినా కావచ్చు. కానీ అకస్మాత్తుగా ఉంటుంది, అకస్మాత్తుగా ఉంటుంది. కనుక ఈ సమయంలోనే ఉంటుందని ఎవరు చెప్పలేరు. కనుక అకస్మాత్తుగా ఉండేటువంటి దేవుని రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి అనేది ఇక మనమే నిర్ణయించుకోవాలి. తర్వాత దేవుని రాకడ చాలా అద్భుతంగా ఉంటుందంట. అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అద్భుతంగా ఉంటుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు గమనించండి, ప్రకటన చేశారు, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవదూతల ద్వారా ప్రకటించబడింది. ఆకాశమందు నక్షత్రము ద్వారా ప్రకటించబడింది. ఆ నక్షత్రాన్ని పట్టుకుని యేసు ప్రభును కనుగొన్నారు. దేవదూత మాటను పట్టుకుని యేసుక్రీస్తు ప్రభును కనుగొన్నారు. కానీ ప్రభు యొక్క రెండవ రాకడలో అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం ఏమిటంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును అని వ్రాయబడింది. ఎలా వస్తారంటే ప్రభు పరలోకము నుండి దిగి వస్తారు. ఎట్లాగా? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ. పౌలు గారు అంటారు, బోర శబ్దము స్పష్టము కాని ఎడల వినేవారు ఎలా గ్రహిస్తారు? అంటే బోర శబ్దాల్లో వ్యత్యాసం ఉంది. ఎలాంటి వ్యత్యాసము? దగ్గరకు రండి అని చెప్పడానికి ఒక శబ్దాన్ని వినిపిస్తారట, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఒక శబ్దం వినిపిస్తారట, దాగుకొనండి అని చెప్పడానికి ఒక శబ్దాన్ని వినిపిస్తారట, యుద్ధమునకు సిద్ధపడండి అని చెప్పడానికి ఒక శబ్దాన్ని వినిపిస్తారట. అంటే బోర శబ్దములో వేరియేషన్స్ ఉంటాయన్నమాట. ఆ వేరియేషన్స్ ఎరిగిన వారై ఉండాలి, దాన్ని గ్రహించిన వారై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అద్భుతంగా రాబోతున్నారు. ఆయన బూర శబ్దంతో రాబోతున్నారు, ఆర్భాటముతో రాబోతున్నారు. అది కూడా ప్రధాన దూత శబ్దము, దేవుని బూరతో రాబోతున్నారు. మరి ఆ శబ్దాలన్నీ కూడా వినగలిగినంత స్థితిలో, అర్థం చేసుకోగలిగినంత స్థితిలో, మనము ఎదుర్కొనగలిగినంత స్థితిలో ఉండడం అనేది ఎంత ఆవశ్యకత. కనుక స్నేహితులారా, దేవుని రాకడ మన జీవితాలను గురించినటువంటి ప్రత్యేకమైన సిద్ధపాటును మనకు కలుగు చేసేటువంటి సంభవాలను సూచిస్తున్నటువంటి అనుభవము. ప్రభు రాకడ సమయంలో ఇంకా మనం నేర్చుకునే మరొక మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో చెప్పారు, 24వ అధ్యాయం అంతా ఆయన యుగ సమాప్తికి సంబంధించిన సూచనలే. అందులో దాదాపుగా 40 నుండి 41 వచనాల్లో ఏమని వ్రాయబడింది అని అంటే, ఇద్దరు తిరుగులు విసురుతారు, ఒకరు కొనుక్కోబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. లేకపోతే ఇద్దరు పడక మీద ఉంటారు, ఒకరు తీసుకుని వెళ్ళబడతారు. ఇక్కడ గమనించండి, ఇద్దరు అందులో ఒకరు అని చెప్పబడింది. అంటే ఇద్దరుగా ఉన్నటువంటి వారు ఒక్కరుగా ఉంటారు, ఒకరు ఏమో తీసుకుని వెళ్ళబడతారు. దాని అర్థం ఏంటంటే వేరు చేయబడతారు. ప్రభు రాకడ సమయం వచ్చినప్పుడు అంట జరిగే కార్యం ఏమిటంటే వేరు చేయబడే కార్యం జరుగుతుంది. వేరు చేయబడే కార్యం. ఎవరు వేరు చేయబడతారు అంటే, సిద్ధపడిన వారు సిద్ధపడని వారి నుండి వేరు చేయబడతారు. పెండ్లి కుమార్తె సంఘములో ఉన్నటువంటి వారు నామమాత్రపు సంఘము నుండి వేరు చేయబడతారు. విశ్వాసులు అవిశ్వాసుల నుండి వేరు చేయబడతారు. పరిశుద్ధులు పరిశుద్ధత లేని వారి నుండి వేరు చేయబడతారు. ఏమంటే, దేవుడు నీతిగల న్యాయాధిపతిగా వచ్చినప్పుడు గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా యుగ సమాప్తి యందు కోత దినమందు గురుగులు గోధుమలు వేరు చేసినట్లుగా, పనికిరాని తీగలను ప్రయోజనకరమైన తీగల నుండి వేరు చేసినట్లుగా ప్రభు రాకడంట వేరు చేస్తుంది. ఒకవేళ ఈ రోజున లేకపోతే ప్రతి సమయంలోనూ సంఘంలో అందరూ ఉండొచ్చు, కలిసే ఉండొచ్చు.
అందరూ దేవుణ్ణి ఆరాధించవచ్చు, అందరూ దేవుని వాక్యం వినొచ్చు, అందరూ దేవుని వాక్యం ప్రకటించవచ్చు, అందరూ దేవుని కొరకు బ్రతకొచ్చు, అందరూ దేవుని యందు విశ్వాసముతో కార్యాలు చేయొచ్చు. కానీ ఒక రోజు ఉంది, అది ప్రభు రాకడ దినము. ఆ రోజున వేరు చేయబడతాము. ఆ రాత్రి పస్కా పండుగ దినము. ఆ రాత్రి సంహారక దూత దేశమంతా సంచరించింది. అయితే ఒక జనము లోపల సిద్ధంగా ఉన్నారు, దేవుడు పిలిస్తే బయటికి రావడానికి. ఆ రాత్రి సంహారము జరిగిన తర్వాత దేవుడు వారందరినీ బయటికి తీసుకొచ్చాడు. వారందరూ కూడా ఐగుప్తు దేశములో నుండి ఒక ప్రత్యేకమైన జనాంగముగా బయటకు వచ్చి దేవుని వెలుగులో నడిపించబడుతూ ఉన్నారు వాగ్దాన భూమికి. ఆ సమయము ప్రభు రాకడ సమయము. స్నేహితులారా, వేరు చేయబడిన తర్వాత విడువబడిన వారి పరిస్థితి, లేక దేవుని చేత విడిచిపెట్టబడిన వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనము. కనుక ఒకటి ఏమిటంటే, ఆ రోజు రహస్యమైనది, అది మరుగు చేయబడింది. అది అకస్మాత్తుగా వస్తుంది. రాత్రి, ఉదయమా, మధ్యాహ్నమా, పగల, లేకపోతే సాయంకాలమా, ఎవరికి తెలియదు. అది అద్భుతమైన రోజు. ఎందుకంటే ఆ శబ్దాన్ని వినేవారికి అద్భుతంగా ఉంటుంది, ఆ శబ్దాన్ని గుర్తుపట్టలేనటువంటి వారికి ఆర్తనాదాలతో నిండిపోయి ఉంటుంది. అది వేరు చేయబడే రోజు. ఆ రోజు వేరు చేయబడిన వారికేమో ఆశీర్వాదము, ఆనందం ఉంటుంది. విడిచిపెట్టబడిన వారికేమో వేదన, దుఃఖము, చాలా బాధ, ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే స్నేహితులారా, ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, సమయము సమీపించినది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నిటికీ కూడా సమయము సమీపించింది. ప్రభు రాకడ సమయము చాలా దగ్గరగా ఉంది. మరి ఇలాంటి సమయంలో మనం ఏమైనా సరే దేవుని వాక్యము నుండి నేర్చుకోవడానికి, కొంచెం జాగ్రత్త పడడానికి ప్రభు మనకు సహాయం చేయగలుగుతారా అంటే ఖచ్చితంగా అని జ్ఞాపకం చేస్తాను. ప్రభువుని ఎదుర్కొనడానికి, ప్రభుతో కూడా రాకడ సమయంలో ఆయనతో ఉండడానికి, ప్రభు సన్నిధిలో మనము దేవునితో వధువు సంఘముగా మనం కలుసుకొని సంతోషించడానికి మనకు సహాయం చేసేటువంటి ఒక 3 అనుభవాలు మీతో చెప్పడానికి, ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, అందులో ఒకటి అదేమిటంటే, మనము ఎవరైతే రాకడ కొరకు కనిపెడుతున్నారో, ఎవరైతే ప్రభు రాకడ జరగబోతుంది అని విశ్వసిస్తూ ఉన్నారో, వారిలో ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏమిటంటే, యేసయ్యను కలుసుకోవాలి అనేటువంటి వాంఛ చాలా తీవ్రంగా ఉండాలి. చాలా తీవ్రంగా ఉండాలి. ఎంత తీవ్రంగా ఉండాలి అంటే, అది మన జీవితంలో ఇక ప్రభు రాకడ కంటే మరి దేని మీద మన మనస్సు పెట్టకుండా చేయాలి. దేని మీద కూడా మన మనస్సు ఉంచకూడదు. అంటే అంత తీవ్రమైన వాంఛను మనం కలిగి ఉండాలి. ఎంత వాంఛ ఉండాలో దేవుని వాక్యంలోంచి ఒక వచనాన్ని చదువుకుందామండి. అది యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2 నుండి చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుము అని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనెను. దయచేసి ఈ వాక్యాన్ని గమనించాలి. చాలా సందర్భాల్లో చదువుకుంటూ వచ్చా. రాయబడిన మాట ఏమిటంటే, మనం ఇప్పుడు దేవుని పిల్లలము. ఒక వ్యక్తి దేవుని బిడ్డగా మారాలి అంటే అతడు క్రీస్తు రక్తము చేత కడగబడాలి. క్రీస్తు రక్తము చేత కడగబడాలి. క్రీస్తు రక్తము చేత ఎప్పుడు కడగబడతాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు. అప్పుడు పరిశుద్ధపరచబడి దేవుని బిడ్డగా మార్చబడతాడు. కనుక మనం ఇప్పుడు దేవుని పిల్లలము. ఇక మీద ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఒక సంగతి చెప్పేశారు. ఏమనంటే, ఆయనను ఆ రోజు ఆయన ఉన్నట్టుగానే చూస్తాము, ఆయనను పోలియుందుము. ఆయనను అంటే ఆయన చూస్తాము అనే మాట గమనించండి. చూసిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఆయనలాగానే మనం కూడా మారిపోతాము. యేసయ్య పోలికలోనికి మనం కూడా మారిపోతాం. ఇప్పుడు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసయ్య పోలికలోనికి మారిపోవడం అనే దాన్ని ప్రక్కన పెడితే, ఆయనను చూతుము అనే మాట 3వ వచనం ఏమందంటే,
గమనించండి, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును, ఈ నిరీక్షణ ఏంటి? ఆ నిరీక్షణ, నేను ఆయన్ని చూడాలి, యేసయ్యను చూడాలి, యేసయ్యను చూడాలి, రెండవ రాకడలో యేసయ్యను చూడాలి, మహిమగల ఆయన రూపాన్ని చూడాలి, ఆయన కలుసుకోవాలి. ఈ వాంఛ మనలో చాలా అధికంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభుని కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వాంఛ లేకుండా రాకడాని గురించి మనం ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని వర్తమానాలు విన్నా, మనకు ఆశ అనేది లేకపోతే గనక అవి కేవలం జ్ఞానం మాత్రమే, అవి కేవలం తెలివిని మాత్రమే మనకి ఇస్తాయి, సిద్ధపాటును మనకి ఇవ్వవు. కనుక యేసయ్యను చూడాలి అనే వాంఛ మన జీవితంలో చాలా అధికంగా మనం కలిగి ఉండడం నేర్చుకోవాలి. వీళ్ళ ఒక దినాన్ని మోషే గారు ప్రభు దగ్గర ఇలా అడిగాడు, తండ్రి మిమ్మల్ని చూడ్డానికి నాకు సహాయం చేయండి అని అడిగాడు. మీ స్వరూపాన్ని చూడాలి, మీ మహిమను చూడాలనుకుంటున్నాను ప్రభువా అని అడిగాడు. అప్పటికే 40 పగలు 40 రాత్రులు మోషే ప్రభు సన్నిధిలోనే ఉన్నాడు. 40 రోజులు దేవుని సముఖంలో ఉండి దేవుని స్వరమును ప్రత్యక్షంగా విని దేవుడిచ్చిన ధర్మశాస్త్ర పలకలను పట్టుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప దైవజనుడు మోషే గారు. అలాంటి మోషే గారికి ఇంకా ఆశ ఏంటో తెలుసండి, ప్రభువా మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని చూడాలి. ఎంత మంచి ఆశ! చూడాలి అనే ఆశ ఆయనలో చావలేదు. అడుగుతూనే ఉన్నాడు, మోషే నా మంచితనం అంతా నీ ఎదుట నేను కనబరిచాను కదా అన్నాడు. కాదు ప్రభువా, మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని చూడాలి ప్రభువా. స్నేహిత, ఆ వాంఛ ఎప్పుడైతే మోషే గారిలో ఉందో, ఇక ప్రభు ఏం చేశారు అంటే అతనికి ఒక అవకాశం ఇచ్చారు. సరే, నేను ఒక బండ సందులో ఉంచుతాను, నేను వెళుతున్నప్పుడు చెయ్యి అడ్డం పెడతాను, నువ్వు నా వెనక భాగాన్ని చూస్తావు. ఆ వాంఛే గనక మోషే గారిలో లేకపోతే ఆ కృప దొరికేదా? అలా చూసే అవకాశం లభించేదా? కనుక స్నేహితులారా, అరే 40 పగలు 40 రాత్రులు దేవునితో ఉన్నాం కదా, ఇంకా చూసేదేముంది అని మోషే గారు అనుకోలేదు. కనుక ప్రభు సన్నిధిలో కూర్చున్న మనకు వాంఛ ఇంకా అధికం కావాలి. వాక్యం వినే కొలది కూడా, దేవుని సన్నిధికి వచ్చే కొలది కూడా ప్రభుని చూడాలి, ప్రభుని కలుసుకోవాలి. మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభుని పెండ్లి కుమారునిగా చూడాలి అనేటువంటి ఆ వాంఛ మనలో అధికంగా ఉండాలండి, అధికంగా ఉండాలి. దావీదు భక్తుని తీసుకుంటే ఆయన చెప్తాడు 27వ సంకీర్తనలో, ప్రభువా నేను ఒక్క వరం అడుగుతాను ఆయన మిమ్మల్ని, దయచేసి నాకు ఇవ్వండి అని అన్నాడు. దేవుని ఎప్పుడు ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాడు, ఒక్క వరం అడుగుతాను ప్రభువా. ఏంటా వరమునంటే, నీ ప్రసన్నతను చూడాలి నాయన, నీ ప్రసన్నతను చూడాలి ప్రభువా, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను ప్రభువా, దయచేసి నాకు ఇవ్వండి ఆ వరం అని అడుగుతూ ఉన్నాడు. స్నేహితులారా, దావీదు భక్తుని జీవితంలో ఒక రాజు ఆయన ఏం చూడొచ్చు? చాలా లోకములోని చూడొచ్చు అండి. శత్రువు మీద విజయాన్ని చూడొచ్చు, కుటుంబం బాగుండడం చూడొచ్చు, రాజ్యం బాగుండడం చూడొచ్చు, సంపదలతో తులతోవడం చూడొచ్చు, ఈ లోకంలో ఏమైనా చూడొచ్చు దావీదు. కానీ దావీదు వాంఛ ఏంటిదంటే దేవుని చూడాలి. ప్రభా అది నాకు ఒక వరం, ఆ వరం నాకు ఇవ్వండి అని అడిగాడు. మనము ఎలాంటి వాంఛ కలిగి ఉన్నాం? కోరహు కుమారుల గురించి చెప్పనవసరం లేదు. 40వ సంకీర్తనలో వారు వ్రాస్తారు, దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా యెహోవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుచున్నది. ప్రభువా ఎంతగా మాకు ఆశ ఉంది అంటే మిమ్మల్ని చూడాలని, దుప్పే నీటి కొరకు తృష్ణగొంటున్నట్లుగా, ఆశగొంటున్నట్లుగా, దప్పిగొంటున్నట్లుగా మిమ్మల్ని చూడాలని దప్పిక మాలో చాలా తీవ్రంగా ఉంది అని అడుగుతున్నారు. తీవ్రంగా ఉంది. కనుక ప్రభుని కలుసుకునేటువంటి కృప కలిగినటువంటి ఆశ మనలో ఉండాలి. ఎవరు ప్రభుని ఎదుర్కొంటారు, ఎవరు ప్రభుని కలుసుకుంటారు అంటే, ఒకటి తీవ్రమైన కోరిక, ఒట్టి కోరిక కాదండి, తీవ్రమైన కోరిక, నేను యేసయ్యను చూడాలి, యేసయ్యను చూడాలి, యేసయ్యను చూడాలి. ఇక్కడ యోహాన్ గారు ఏమని వ్రాశారు అంటే, ఈ నిరీక్షణ చూడండి 3వ వచనంలో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. చూడాలి అనే ఆశ ఉంటే సరిపోదు, చూడడానికి కావలసిన అర్హత కూడా మనము సమకూర్చుకుంటాం. ఏంటి అర్హత? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు ప్రభుని చూడలేదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కనుక వాంఛ, ప్రభుని చూడాలి అనే వాంఛ మనలో ఉండాలి. రెండవది ఏమిటంటే, ఆ వాంఛ కలిగిన వారు ఎప్పుడు కూడా తమ జీవితాలను ఎలా కాపాడుకుంటారంటే
పరిశుద్ధంగా కాపాడుకుంటారు. ఎలాంటి పరిశుద్ధత? మనుషుల్లో ఉన్న పరిశుద్ధత కాదు, ఆయన పరిశుద్ధుడైనట్లుగా వారు తమ్మును పరిశుద్ధంగా జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రతి విషయంలోనూ పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, క్రియలో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, నడవడికలో పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధతను వారు అంత ఎక్కువగా ఇష్టపడతారు, కోరుకుంటారు అంటే వారు ప్రభువును చూడాలనుకుంటున్నారు కనుక, ప్రభుని కలుసుకోవాలనుకుంటున్నారు గనక, ప్రభుని ఎదుర్కోవాలనుకుంటున్నారు గనక. ఆనాడు నిజంగా కీర్తనకారుడు రాశాడు, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాను స్తుతించుడి. అంటే దేవుని ఎదుర్కోవాలి అంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలి. దేవుని సన్నిధిలో ఆరాధించాలంటే పరిశుద్ధతను వస్త్రంగా ధరించుకోవాలి. ఆ దినాల్లో కెరూబు శరాపులు దేవుని పరిశుద్ధుడు అని చెప్పగలిగారు అంటే వారు ఎంత పరిశుద్ధుడిని చూడగలిగారు అంటే వారి కన్నులతో కూడా దేవుని పరిశుద్ధతను చూడడానికి వారికి శక్తి చాలక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మహిమాన్వితుడైనటువంటి దేవుణ్ణి కలుసుకోవడం అనేది అంత చిన్న విషయం కానే కాదు కదా. ఎంత తీవ్రమైన కోరిక ఉండాలి, ఎంత తీవ్రమైన వాంఛతో ఉండాలి, ఎంత విరివిగా, ఎంత అధికంగా మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. ప్రభు చెప్తున్నారు, తన ఎదుట ఎవరుంటారు అంటే కళంకమైనను ముడతైనను అట్టిది మరి అయిన ఏది అయినను లేకుండా పరిశుద్ధముగాను నిర్దోషముగాను నిష్కలంకంగాను ఉన్నటువంటి వారు మాత్రమే తన యొద్ద ఉంటారట. కాబట్టి కడవరి దినాల్లో ప్రభు రాకడకు సంబంధించినటువంటి ఉపదేశాలు మనం వింటున్నప్పుడు ప్రియులారా, ప్రభు రావడం అనేది ఎంత వాస్తవమో, ప్రభుని ఎదుర్కోవడానికి కావలసింది వాంఛ. నేను ప్రభుని చూడాలి. ఆ వాంఛలో ఇమిడి ఉన్నది ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి. నేను ఆయన చూడాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎంత పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆయన కలిగినంత పరిశుద్ధత నాలో నేను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే ప్రతి దినము కూడా, ప్రతి విషయంలోనూ కూడా మెలకువ 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 అవసరము. నా పరిశుద్ధతకు భంగం కలుగుతుందేమో, నా పరిశుద్ధతను పోగొట్టుకుంటానేమో, నా ఆత్మీయతను పాడు చేసుకుంటానేమో, పరిశుద్ధతలో ఏమాత్రం బలహీనంగా ఉన్నా నేను ప్రభుని చూసే అవకాశాన్ని కోల్పోతాను. కనుక ప్రభుని చూడాలి అనే వాంఛ కలిగిన వారు పరిశుద్ధంగా ఉంటారు, శుద్ధి కలిగిన జీవితాన్ని జీవిస్తారు, వారు ప్రభుని చూస్తారు, ప్రభుని ఎదుర్కొంటారు. రెండవది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము. ఈ 14వ అధ్యాయంలోని 22వ వచనాన్ని చదువుతున్నాను. శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించాను. వారి మనసులు దృఢపరిచి పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంటే ప్రతి పరిస్థితికి కూడా, ప్రతి పరిస్థితిలోనూ కూడా మనం స్థిరంగా ఉండాలి. ప్రతి పరిస్థితిలోనూ కూడా ఇప్పుడు కూడా అల్టిమేట్గా ఒకటేనండి మన మనసులో ఉండవలసింది. పరిస్థితులు ఏమైనా మన జీవితంలోకి వచ్చినాయి అంటే మన మనస్సు శరీరం మీద కాదు కానీ ప్రభు రాకడ మీద కలిగి ఉండాలి. ఆ రాకడకు సంబంధించిన గురి ఏమైనా పాడు చేస్తాయేమో, నా సిద్ధపాటును ఏమైనా నాశనం చేస్తుందేమో ఈ పరిస్థితి, ఈ శ్రమ, ఈ శోధన, ఈ వ్యతిరేకత, నేను రాకడ కొరకు సిద్ధపడకుండా నా సిద్ధపాటును బలహీనపరుస్తుందేమో, ఇలాంటి ఆలోచనతోనే ఉండడానికి ప్రయత్నం చేయాలండి. తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రియ స్నేహితులారా, సహించకపోతే, పరిస్థితులను భరించకపోతే, పరిస్థితులలో మన విశ్వాసాన్ని కాపాడుకొనకపోతే, పరిస్థితులలో మన పరిశుద్ధతను కాపాడుకొనకపోతే ప్రభుని ఎదుర్కొనలేమో, ఆయన రాజ్యంలో ప్రవేశించలేమో. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఏ మాత్రము కూడా మనము యోగ్యులముగా మార్చబడలేము. మత్తయి సువార్త 24వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ యుగ సమాప్తికి సంబంధించినటువంటి సూచనలు ప్రియులారా 11 నుండి ఒకసారి చదువుకుందాము. 24వ అధ్యాయం 11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంతము వరకు సహించిన వాడు ఎవడు, ఆడే ప్రభు యొద్ద నిలిచి ఉంటాడు. అంతము వరకు కూడా నిజంగా అనేకమైన బోధలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి. ఇక్కడ 3 విషయాలు ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అదేమిటంటే ప్రతి బోధ పట్ల మెలకువ కలిగి ఉండాలి. ప్రతి బోధ పట్ల, ప్రతి మాట పట్ల మెలకువ కలిగి ఉండాలి. చెప్పిన ప్రతి మాట కూడా
మనం ఏకీభవించకూడదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే. నిజంగా యోబు భార్య యోబుకి ఎంత ప్రియమైనదండి. మరి భార్య ఎప్పుడైనా మనకి కీడు చేసే మాటలు చెప్తుందా? ఏ భార్య అయినా భర్తను నాశనం చేసే మాటలు చెప్తుందండి? ఏ భర్త అయినా భార్యకు కీడు కలిగించే మాటలు చెప్తాడా? కనుక ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటారు. అలాంటిది యోబు భార్య మాట్లాడుతుంటే ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని యోబు ఎంత నిశితంగా చూశాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడకు. అయ్యో, నా భార్య కదా చెప్పింది, నా మంచి కోసమే కదా చెప్తుంది. నిజంగా నీ భార్యే కాదు, నీ భర్తే కాదు, నీకు ప్రియమైన వారే కావచ్చు, నీ క్షేమాన్ని కోరేవారు కావచ్చు, నీకు మేలు అధికంగా చేసిన వారు కావచ్చు. కానీ ప్రతి ఉపదేశాన్ని కూడా నువ్వు అంగీకరించొద్దు. దానిలో నువ్వు తెలుసుకోవలసింది, నీ రాకడకు ఆటంకం కలిగించేటువంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకో. ప్రభు అదే చెప్తున్నారు. ప్రతి బోధను మీరు విశ్వసించొద్దు, మెలకువగా ఉండండి. మీకు చెప్పబడుతున్న ప్రతి మాటలో మెలకువ తెలుసుకోనండి. అందులో ఎంతవరకు నీ ఆత్మీయతకు పునాది వేస్తాయి, అందులో ఎంతవరకు నీ రాకడ సిద్ధపాటుకు మేలు చేస్తాయి. ఒకవేళ మేలు చేయకపోతే, నీ ఆత్మీయతకు సహాయం చేయకపోతే విడిచిపెట్టు. ఖచ్చితంగా విడిచిపెట్టు. యేసయ్య సిలువను గురించి మాట్లాడితే పేతురు గారు యేసయ్య చేపట్టుకుని నీకు దూరమగును గాక అంటే, పేతురును సైతము యేసయ్య లెక్క చేయకుండా సాతాను నా వెనకకు గద్దించగలమా మనం అలాగా? మన ఆత్మీయతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాడిని, అలాంటి ఆలోచనలు, అలాంటి పరిస్థితులను మనం విడిచిపెట్టి స్థిరంగా ప్రభువులో ఉండగలమంటారా? కనుక ఒకటి ఏంటంటే, ప్రతి బోధను మనం అంగీకరించకుండా మెలకువగా ఉండాలి. రెండవది, అన్ని పరిస్థితుల్లోనూ వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విధేయత చూపించాలి. మనకు ప్రామాణికం ఏదైనా ఉంది అంటే అది దేవుని మాటే, మనుషుల మాట కాదండి. ఎంత గొప్ప వ్యక్తి అయినా చెప్పనివ్వండి. ఫరో చెప్పాడు, నేను చెప్తున్నాను నా మాట వినండి అంటే, మోషే గారు అన్నారు, ఒక డెక్కైనను విడిచిపెట్టమని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఫరో ఎవడండి? దేవుడు కాదు కదా. ఈ లోకంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా దేవుడు కాదు కదా. దేవుని తర్వాతే కదా ఎవరైనా సరే. దేవుని తర్వాతే కదా మన మాట అయినా సరే. కనుక దేవుని మాట మనం స్వాభిమానము కంటే అధికంగా ఎంచుకోవలసిన వారం అయి ఉంటున్నాం. దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేయత కలిగినటువంటి వారు పరిస్థితుల మధ్యన ప్రభువు కోసం నిలబడతారు. పరిస్థితుల మధ్యన రాకడ వాంఛను ఏమాత్రం పోగొట్టుకోకుండా స్థిరంగా ఉంటారు ప్రియులారా. మూడవది ఏంటంటే, వారు బోధల పట్ల అజాగ్రత్తగా ఉండకుండా వాక్యం పట్ల స్థిరంగా ఉండడం మాత్రమే, విధేయత చూపించడం మాత్రమే కాకుండా అంతము వరకు సహించడానికి బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. బలమైన విశ్వాసం, దేవుని పట్ల వారికి ఉన్న బలమైన విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం? నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు అని నమ్ముతున్నాం కదా మనమందరం కూడా. మరి సజీవుడైన వాడు త్వరగా రాబోతున్నారు అని ఎందుకు నమ్మం? సజీవుడైన వాడు త్వరగా రాబోతున్నాడు. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు అలాగే చూస్తారు? ఏ రీతిగా నజరేయుడైన యేసు ఈ కొనుపోబడి ఉన్నారు, ఆ రీతిగానే ఆయన మరలా వస్తారు. ఆయన వస్తారు. స్థిరంగా ఉండండి. స్థిరంగా ఉండండి. విశ్వాసంలో స్థిరంగా ఉండండి. వాక్యంలో స్థిరంగా ఉండండి. బోధనలో స్థిరంగా ఉండండి. ఎప్పుడైతే ఈ స్థిరమైనవి పరిస్థితుల మధ్యన మనం ఉండగలుగుతూ ఉంటామో, అప్పుడు మనం సహిస్తాము. సహించిన వారు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆయన ఎదుర్కొంటారు. ప్రభుని ఎదుర్కొంటారు. చిన్న విషయం కానే కాదండి. రాకడ కొరకు సిద్ధపడేది మనం అనుకున్నంత సులభమైన విషయం కానే కాదు. ఎంతో ఏకాగ్రత, ఎంతో నియమబద్ధమైన జీవితం, ఎంతో వైరాగ్యం, ఎంతో క్రమశిక్షణ, ఎంతో ఆత్మీయ లోతైనటువంటి వాంఛ, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రభు కొరకు మనం కనిపెట్టడానికి, ప్రభువుతో కలిసి మనము మధ్యాకాశంలో ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒకటి వాంఛ ఉండాలి, రెండవది పరిస్థితుల మధ్యన స్థిరత్వం ఉండాలి, మూడవది జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి ఒక్కరిని దేవుడు ఒక పిలుపుతో ఆయన తన యొద్దకు చేర్చుకున్నారు కదా. ఆ పిలుపులో నమ్మకంగా ఉండాలి. దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్యము 10 మంది కన్యకలు. ఈ 10 మంది కన్యకలు కూడా పిలువబడి ఉన్నారు పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి. అయితే వీరికి ఉన్న డ్యూటీ ఏమిటంటే, వీరు చేయవలసిన పని ఏమిటంటే, దీపాలు కలిగి ఉండాలి, నూనె కలిగి ఉండాలి. వారి దీపాలతో పెండ్లి కుమారుడు వచ్చే మార్గం అంతా వెలుగును వారు అందించాలి. చివరకు పెండ్లి కుమారునితో లోపలికి ప్రవేశించాలి. ఇది వాళ్ళ డ్యూటీ. దయచేసి మర్చిపోవద్దు. దీపాలు కలిగి ఉండాలి, నూనె కలిగి ఉండాలి, పెండ్లి కుమారుడు వచ్చే మార్గం అంతా వెలుగుతో నింపాలి, తర్వాత పెండ్లి కుమారునితో కలిసి లోపలికి వెళ్ళాలి. ఇది
కానీ ఎంతమంది వెళ్ళారు లోపలికి? పెండ్లి కుమార్తె ఎంతమంది వెళ్ళారు? బైబిల్ చెప్తుంది సిద్ధపడిన వారు అని చెప్పబడింది. సిద్ధపడిన వారికి మరో పేరు పెట్టాలి అంటే పిలుపులో నిలిచి ఉన్నవారు. ఏమైతే వారికి పని అప్పగించబడిందో ఆ పనిని ఖచ్చితంగా నెరవేర్చిన వారు దాని ఫలితాన్ని చూశారు. అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక అసైన్మెంట్ ఇవ్వబడిందండి. మనందరికీ కూడా ఒక పని అప్పగించబడింది, ఒక బాధ్యత దేవుడిచ్చాడు. ఆ బాధ్యత మనం ఎలా చేయాలి అంటే ఆయన చిత్త ప్రకారంగా చేయాలి, మన ఇష్ట ప్రకారంగా చేయకూడదు. మన ఇష్ట ప్రకారంగా చేయకూడదు. ఏంటి మన ఇష్టం? నూనె అక్కర్లేదు అనుకోవడం మన ఇష్టం, నిద్రపోవడం అనేది మన ఇష్టం, పెండ్లి కుమారుడు త్వరగా వచ్చేస్తాడు అంచనా మన ఇష్టం. కనుక దయచేసి మన ఇష్టాలు ఎప్పుడు కూడా దేవుని పనిలో పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని పనిని దేవుని ఇష్ట ప్రకారంగానే చేయాలి. దేవుని ఇష్ట ప్రకారం. ఏంటి దేవుని ఇష్టము? నువ్వు దీపాలు కలిగి ఉండడం దేవుని ఇష్టం. ఆ దీపానికి నూనె కూడా కలిగి ఉండడం దేవుని ఇష్టం. వెలిగిన దీపం ఆయన వచ్చే మార్గంలో వెలిగివ్వడానికి దేవుని ఇష్టం. అలా వెలుగు ఇచ్చేవారుగా ఉన్నప్పుడు ఆయనతో పాటుగా లోపలికి వెళ్ళడం అనేది దేవుని ఇష్టం. ఇది దేవుని యొక్క ఆలోచన, అంతేగాని మన ఆలోచన కాకూడదు. ప్రభు నమ్మకమైన గృహ నిర్వాహకుని గురించి మాట్లాడుతూ ఒక యజమానంట తన గృహ నిర్వాహకునికి పని అప్పగించి నేను త్వరగా వస్తాను అని చెప్పి వెళ్ళాడట. వీడేం చేశాడంటే కొంతకాలం మంచోడే, బాగానే ఉన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత అప్పుడే రాడు అని నిర్ణయించుకొని అతడు ఏం చేయడం మొదలు పెట్టాడు అంటే తిని త్రాగి మత్తుగా ఉండి పని వాళ్ళను తిడుతూ కొడుతూ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడట. ఎందుకలా ప్రవర్తిస్తూ వచ్చాడు అంటే నా యజమానుడు అప్పుడే రాడు అని. వాడు ఊహించని దినమందు, వాడు కనిపెట్టని దినమందు యజమానుడు వచ్చి వాడు అలాగు ఉండుట చూచి అతన్ని కొట్టి బంధించి చీకటి కొట్టులో పడేశాడు. స్నేహితులు, అది ఎంత విచారకరం. కనుక పిలుపు అనేది చాలా అవసరం. ఎందుకొరకు దేవుడు మనల్ని రక్షించుకున్నారు, ఎందుకొరకు దేవుడు మనకి అవకాశం ఇచ్చారు, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆనాడు ప్రభు చెప్పారు, 5 తలాంతులు కలిగిన వాడు వచ్చి, ప్రభువా ఇదిగో మీరు నాకు ఇచ్చిన అసైన్మెంట్ నేను కంప్లీట్ చేశాను, మీరు ఏమైతే చెప్పారో అలాగే నేను జరిగించాను ప్రభు అని చెప్తే అప్పుడు ప్రభు చెప్పారు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నా తండ్రి సంతోషములో పాల్గొను. దేవుడు చెప్తారు. నమ్మకంగా ఉన్నప్పుడు, పిలుపులో నమ్మకంగా ఉంటే రండి నా దగ్గరికి, రండి నా రాజ్యంలోనికి, రండి నాతో ఉన్న సంతోషంలోనికి అని ప్రభు పిలుస్తూ ఉంటారు. కనుక స్నేహితులారా, ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది. వాంఛ కలిగి ఉందాం ప్రభుని ఎదుర్కోవాలని. పరిస్థితుల్లో స్థిరంగా ఉందా, పిలుపులో నమ్మకంగా ఉందా? ఎందుకొరకు దేవుడు మనల్ని రక్షించారు తెలుసుకుందా? ఎందుకొరకు దేవుని యొక్క పిలుపు మన జీవితంలో ఉందో తెలుసుకుందా? పరిస్థితులు ఎన్నో వచ్చినా వాటి మీద కాకుండా ప్రభుని ఎదుర్కొనే వాటి మీద మన మనసు పెడదాం. దేవుని చూడాలి, దేవుని కలుసుకోవాలి, ఆయనతో ఉండాలి అనే వాంఛ అధికంగా మనం కలిగి ఉందాం. కనుక ప్రభుని ఎదుర్కొనుటకును సరైన రీతిలో వాక్యానుసారంగా నడుచుకొనుటకును పరిశుద్ధాత్మ దేవుడు తగిన సహాయము మన అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మాలిని గారు మన చర్చ్ మెంబర్, మనందరికి తెలుసు. వారి పిల్లలు మరీ చెప్పారు, మా అమ్మగారి కొరకు సంఘం అంతటిని ప్రార్థన చేయమని చెప్పండి అని. దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో మాలిని గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మీ సన్నిధిలో చేరిన మమ్మలను జ్ఞాపకం చేసుకొని మాతో మీరు మాట్లాడి ఉన్నారు. సమయము సమీపించినది అని మీరు చెప్పారు ప్రభువా. అవును నాయన, సమయము ఎంత ఉందో మాకు తెలియదు, కానీ చాలా దగ్గరగానే ఉంది అని మాత్రం లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆలస్యము చేయక ఆయన వచ్చుచున్నాడు అని కూడా వాక్యంలో వ్రాయబడింది. అయితే ప్రభువా, మేమింకా ఎంతో సమయం ఉంది అన్నట్లుగా కాకుండా ఇంకా సమయం లేదు అన్నట్లుగా జీవించడానికి సహాయం చేయండి. అధిక వాంఛ మాకు దయచేయండి నాయన. పరిస్థితులు ఎన్ని ఉన్నా మేము స్థిరంగా మీరు రాకడ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఏ పిలుపుతోనైతే మీరు మమ్మల్ని పిలిచారో ఆ పిలుపులో నమ్మకంగా సాగిపోవడానికి సహాయం చేయండి.
అలా నమ్మకమైన మంచి దాసురాల అని పిలువబడి మీ సంతోషంలోనికి మేము పాలిభాగస్థులమయ్యే కృపను దయచేయండి. వాక్యం వినిన వారందరినీ మీరు దీవించండి నాయన. మా రెజరెక్షన్ లూథరన్ సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాము. సంఘములోని ప్రతి కుటుంబము కొరకు ప్రార్థన చేస్తున్నాము. అందరికీ క్షేమము దయచేయండి, అందరికీ ఆశీర్వాదములు దయచేయండి, అందరికీ మేలు కలుగు చేయండి ప్రభువా. ఎవరైతే అనారోగ్యముల చేత బలహీనతల చేత బాధపడుతున్నారో వారందరికీ ఆరోగ్యమును బలమును దయచేయండి. ముఖ్యంగా ప్రభా హాస్పిటల్లో ఉండి వైద్యం పొందుతున్నటువంటి శ్రీమతి మాలిని గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము. మీ బిడ్డను ఒకసారి దర్శించండి ఆయన. వారి పిల్లలు ఎంతో ఆయన మీ వైపు చూస్తున్నారు. వారి తల్లికి ఆరోగ్యం కలిగి ఉండాలని, ఆరోగ్యవంతురాలుగా ఇంటికి రావాలని వారు ఎంతో ఎదురు చూస్తున్నారు. సంఘము కూడా ప్రార్థన చేస్తుంది తండ్రి. మరొకసారి మేమందరము ప్రార్థన చేస్తున్నాము. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. పూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయండి. ఏ బలహీనత వారి దేహంలో ఉందా యేసు నామములో మీరు తొలగించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ గాయపడిన హస్తముతో తాకినప్పుడు మీలో ఉన్న ప్రభావము వారిలోనికి పంపించబడినట్లుగా సహాయం చేయండి. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని మీరు చెప్పారు దేవా. మీరు వాగ్దానం చేశారు. ఎంతైనా నమ్మదగిన వారు మా ప్రభువా, మీకు వందనాలు. ఎంతో మందిని బాగు చేశారు నాయన. ఎంతో మందిని లేవనెత్తారు పడకలపై నుంచి మా తండ్రి. మీ బిడ్డను కూడా లేవనెత్తి పూర్ణ ఆరోగ్యముతో ఇంటికి తీసుకుని వచ్చి మీకు సాక్షిగా ఉంచుకొని మరి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా సంఘాన్ని బలపరచండి దేవా. సంఘంలో మీ గొప్ప సంతోష సమాధాన ఐక్యతలు దయచేయండి. పాస్టర్ కమిటీని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఆలయంలో వీక్షించిన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా మీ ఆలయంలో వచ్చిన ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. దర్శించండి ప్రభువా, దీవించండి తండ్రి. వారికి వారి కుటుంబాలకు మేలు చేయండి నాయన. ఇదిగో ప్రభువా మేమందరము కూడా నాయన మీ వాక్యము ద్వారా నడిపించబడుతూ ఒక రోజున మధ్యాకాశంలో మిమ్మల్ని కలుసుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆత్మదేవా మీకు స్తోత్రాలు నాయన. మీరు చేత నడిపించబడే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యములు దయచేయండి. వారి వారి అక్కర్లు తీర్చండి. వారి ప్రార్థనలు అంగీకరించండి. దీవించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము మనందరికను తోడై ఉండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహి మీద కృమ్మరించుము దేవా. క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్.